బీహార్కి సంబంధించినటువంటి దాంట్లో పాపం వీళ్ళు కాంగ్రెస్ ఏదైతే మహాగఠబంధన్లో బాగా ఉన్నాయి. కాంగ్రెస్ ఈడ 2,500 ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా హామీ అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గఠబంధన్, ఈ మహాగఠబంధన్ మనం చూసినాం. అంటే అధికారం లేకపోతే అధికారం కోసం అంటే ఊరికి అమాసనే లేదన్నట్టు బడ్జెట్ పరిమితులు కనబడాయి. బడ్జెట్ ఏ రకంగా సమకూర్చుకుంటామా అనేది కనబడది. ఒక జాతీయ పార్టీ సుదీర్ఘకాలం మీద ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఎంత స్థాయికి దిగజారిందో మనం చూస్తాం. ఈ రకమైనటువంటి మళ్ళా ఓట్ల విషయంలో కూడా ఏ రకంగా ఓట్ చోరీ అనేటువంటిది ప్రజలను అంటే మభ్య పెట్టే ప్రయత్నం చేసిందో అయితే ప్రజలు మభ్యపోరు. ప్రజలు వాస్తవాలను గమనిస్తా ఉన్నారు, వాస్తవమైనటువంటి విషయాల ఆధారంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇది మళ్ళీ గుండారాజ్యం వద్దు అనేటువంటిది కనపడతా ఉన్నది. అభివృద్ధి కొనసాగాల, వేగంగా కొనసాగడం కోసం 20 సంవత్సరాల పరిపాలన తర్వాత సహజంగా ఏ రాజకీయ పార్టీలకైనా ఏ గఠబంధన్కైనా కూడా ఏ అలయన్స్కైనా కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని అధిగమించడం అనేటువంటిది చాలా కష్టం. అటువంటిది ప్రజలు పునరుద్ఘాటించారు. గతానికంటే ఎక్కువ మెజారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 37.26 ఓట్స్ ఎన్డీఏకి వస్తే 37.23 ఓట్లు దాదాపుగా ఎన్డీఏతో సమానంగా ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము గతానికంటే పర్ఫార్మెన్స్ బెటర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదైతే బీహార్లో బలమైనటువంటి ముస్లిం యాదవ్ కాంబినేషన్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా ఆ కాంబినేషన్ నుంచి కూడా ఓట్లు మహిళల రూపంలో ఓట్లు వేసే వాస్తవాన్ని అన్వయించుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి అనుకూలంగా వ్యవహరించే మహిళలు మరి ఎన్డీఏ యొక్క అలయన్స్ ను సమర్థించినటువంటి పరిస్థితి కనబడ్డది. 67% ఎగ్జిట్ పోల్ సర్వే తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్లలో 67% మహిళల ఓటు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకు వచ్చినాయి అనేటువంటిది ఇది చాలా స్పష్టంగా ప్రజల యొక్క ఆలోచన సరళికి ఇది అద్దం పడతా ఉన్నది. యూత్ ఓటు కొంత జనస్వరాజ్ పార్టీకి టిల్ట్ అయినా కూడా కొంత శాతం అటు పోయినా కూడా మేజర్ పార్ట్ ఎన్డీఏకు వచ్చేది. మరి అదే రకంగా గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో గత అనుభవాలను పునరావృతం కావద్దని బీహార్ ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. సో జంగిల్ రాజ్ కి స్వస్తి చెప్పాలని బీహార్ ప్రజలు డిసైడ్ అయ్యారని అంటారు. ఇక మళ్ళీ వద్దు. యా ఓకే లక్ష్మీనారాయణ గారు రైట్. ఇప్పుడు మూడో రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యం కనబరుస్తుంది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు 12,503 ఓట్లు, అలాగే కాంగ్రెస్ కు 12,292 ఓట్లు. మొత్తం మీద చూస్తే బీఆర్ఎస్ 201 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు సమాచారం. రైట్. ఇక గౌరీ సతీష్ గారు, మైనారిటీ ఓట్ల కోసం అంటే జూబ్లీ హిల్స్లో మైనారిటీ ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. వాళ్ళు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఓట్లు ఆకర్షించడం కోసము ఒక మంత్రి పదవి మంత్రంగా మీ కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ను మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అజారుద్దీన్ ముందు పెట్టి మీరు గేమ్